ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. అది చూసే ముందు మనకి ఏ లెసన్కి మార్క్స్ ఎంత వెయిటేజ్ ఉందో చూద్దాం. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీకి 21 మార్క్స్ అమ్మా. అంటే ఒక కంప్లీట్ ఎస్ఏ 10 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్లో ఒక 5 మార్క్స్ ఈ లెసన్ నుంచి వస్తుందమ్మా. 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. టోటల్గా ఫస్ట్ లెసన్ నుంచి 21 మార్క్స్ వస్తాయమ్మా. సెకండ్ లెసన్ ఏంటంటే సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ లెసన్ నుంచి మనకి 21 మార్క్స్ వస్తాయి ఇక్కడ కూడా. సో 1.5 క్వశ్చన్ ఎస్ఏ వస్తుంది. ఒక 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్లో, ఇంకొక 5 మార్క్స్ క్వశ్చన్. అంటే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ నుంచి 2 లెసన్స్ నుంచి కలిపి 3 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. టోటల్గా 21 మార్క్స్ అనేవి ఈ 2 లెసన్స్ నుంచి మనకి వస్తాయమ్మా. సో ఫస్ట్ లెసన్ 21 మార్క్స్, సెకండ్ లెసన్ 21 మార్క్స్. టోటల్గా 2 లెసన్స్ నుంచి 42 మార్క్స్కి వస్తాయి. అలానే థర్డ్ లెసన్ నుంచి 13 మార్క్స్, ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి. ఫోర్త్ లెసన్ కరోజన్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఆన్సర్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వాటర్ ట్రీట్మెంట్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఆన్సర్. అలానే పాలిమర్స్, సిక్స్త్ లెసన్ పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ లెసన్ ఫ్యూయల్స్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఎయిత్ లెసన్ లాస్ట్ లెసన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. మనకి ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు థర్డ్ మీట్కి ఆల్రెడీ చదువుంటారు కాబట్టి రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ముందు లెసన్ కంప్లీట్ చేయండి అమ్మా. నెక్స్ట్ లెసన్స్ నుంచి వెయిటేజ్ ఎక్కువ కాబట్టి ఆ 2 లెసన్స్ మనం కవర్ చేస్తే 42 మార్క్స్కి కవర్ చేయొచ్చమ్మా. 1-2 లెసన్, 8th లెసన్ నుంచి దగ్గరగా మనకి 54 మార్క్స్కి అటెంప్ట్ చేయొచ్చమ్మా. సో ఫస్ట్ ఈ 3 లెసన్స్ పర్ఫెక్ట్గా చదవండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కొంచెం ఈజీగా మనం రాయగలిగేవి కరోజను, వాటర్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ తర్వాత 4th, 5th లెసన్స్ చదివారనుకోండి, నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా 80 మార్క్స్కి మనం 80 మార్క్స్లో మనం 1-2 లెసన్స్ నుంచి 3 ఎస్ఏస్, 4 షార్ట్లు, 5-6 నుంచి 2 ఎస్ఏలు. అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా 5 ఎస్ఏస్ కంప్లీట్ అవుతుందమ్మా. అలానే నెక్స్ట్ ఈ లాస్ట్ లెసన్ నుంచి 4th, 5th నుంచి 3 షార్ట్ ఆన్సర్స్. సో మనకి 7 షార్ట్ ఆన్సర్స్, 6 ఎస్ఏస్ కవర్ అయిపోతున్నాయమ్మా. సో ఫస్ట్ మీరు 1-2 లెసన్, తర్వాత 4-5, తర్వాత 8th లెసన్ ప్రిపేర్ అవ్వండి అమ్మా. మనకి ఓవరాల్గా 6 ఎస్ఏ క్వశ్చన్స్, అంటే ఒక ఎస్ఏ ఎక్స్ట్రా చాయిస్ చదువుతాము. నెక్స్ట్ వచ్చేసప్పటికి మనం షార్ట్ ఆన్సర్స్ 7 షార్ట్ ఆన్సర్స్ రాయడానికి వీలుంటుంది.